పాలకొల్లు నాకు పరాయి ప్రాంతం కాదు, నా సొంత ప్రాంతం ఇది. పాలకొల్లు మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలు అయింది. ఈ మధ్యన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన అలాగే సత్తెనపల్లి నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ పాపం ఆయన ఊళ్ళోకి రానివ్వట్లేదే. ఆయన మాట్లాడుతుంది అది గాజు గ్లాసు కాదు, నా గుండెల్లో గుంచేస్తున్న బాగని చెప్తా ఉన్నారు. అని ఇంకోటి నేనంటా ఆయనకి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన రానివ్వకుండా నన్ను చేశారని. అంటే ప్రతి ఒక్కళ్ళు వైసీపీ వాళ్ళు నన్ను వాడుకుంటారు, టీడీపీ వాళ్ళు వాడుకుంటారు. ఉదాహరణకి చల్మలశెట్టి సునీల్ గారు అంటారు, నేను ఎవరిని రమ్మని చెప్పలా, ఇష్టమైతే రండి అంతే తప్ప వాళ్ళు వచ్చి నా కాలాన్ని వేస్ట్ చేసి, అంటే తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా వచ్చారు లోపలికి, నేను అవి పడనివ్వలేదు. అందుకని మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. వచ్చి నా విలువైన కాలాన్ని వేస్ట్ చేశారు. అంటే ఇలాంటి వ్యక్తులు, స్నేహం ముసుగేసుకొచ్చిన వ్యక్తులు, శత్రువులు ముసుగుతో ఉన్న వ్యక్తులు, అన్ని రకాల అనుకూల శత్రువులు అందరిని తట్టుకొని ఈ రోజున జనసేన అనే పసిబిడ్డ తెలుగుదేశం అనే కరుడు కట్టుకుపోయిన అలాంటి పార్టీతోటి ఫ్యాక్షన్ మూకలను అండగా పెట్టుకునే ఒక వైసీపీ వాళ్ళతోటి 5 సంవత్సరాల జనసేన అనే ఒక బిడ్డ ఈ రోజున వాళ్ళతో పోరాటం చేస్తుంది. ఇద్దరి కంసులతో పోరాటం చేస్తుంది జనసేన. ఎందుకు చేస్తాను ఇవన్నీ? నాకు సరదా ఏంటని చెప్తే, మీరు నన్ను అడిగితే అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి డంప్ యార్డ్ సమస్య ఉంది. డంప్ యార్డ్ సమస్య ఉన్నప్పుడు ఇన్ని రోజులు పడతా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పాలకొల్లుకి మనకి శతాబ్ది ఉత్సవాలు మేము చేయక్కర్లేదు. కనీసం ఒక డంప్ యార్డ్ తీసేయలేరా మీరు? కనీసం రైతులకి అండగా ఉండలేరా? కొన్ని రైతులకి అండగా ఉన్న ఎమ్మెల్యేని అడిగితే రైతుల మీద కేసు పెట్టించేంత అసలు నిజంగా అలాంటి ఆలోచన, అన్నం పెట్టే రైతు మీద కేసులు పెట్టొచ్చా? రామానాయుడు గారు, టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు గారు అలా చేయొచ్చా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. టీడీపీ నాయకులకి ఏ రోజున రైతుల మీద గౌరవం లేదు. ఒకసారి బషీర్బాగ్లో మీరు కాల్పించేశారు రైతుల్ని. మళ్ళీ ఈ రోజున రామానాయుడు గారు కరెక్ట్ సరిదిద్దుకొని మళ్ళీ మీరు అండగా ఉండాల్సింది పోయి రైతుల మీద కేసులు పెట్టిస్తారంటే, అరే రైతు కష్టపడితేనే మనకి ఈ రోజున అన్నం పండుతా ఉంది. 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. అలాంటి రైతుకి మీరెవరు ఆలోచించలేకపోయారు. దొడ్డిదారు వచ్చిన లోకేష్ గారికి కూడా ఎమ్మెల్సీగా ఆయనకి పెన్షన్ వస్తుంది. అలాంటిది జనసేన 60 ఏళ్ళు నిన్న ప్రతి రైతుకి 5,000 రూపాయలు మేము పెన్షన్ పథకం కింద జనసేన ప్రభుత్వం ఇవ్వబోతుంది. నమస్కారం. నేను నిన్న ఆర్యవైశ్యుల సభకి వెళ్ళాను భీమవరంలో. ఇందాక దారిలో కూడా వస్తా ఉంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనిపించింది. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనిపిస్తే నాకు అనిపించింది, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఆర్యవైశ్యులు పెట్టినట్టు రాశారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తించాలంటే ఆర్యవైశ్యులే గుర్తించాలా? మన ఎవరికి అర్హత లేదా మనకి? అంటే ప్రభుత్వాలు చంద్రన్న పథకం లేదంటే జగనన్న పథకాలు పెడతారు కానీ అమరజీవి పొట్టి శ్రీరాముల పథకం ఎందుకు పెట్టరు? టంగుటూరం ప్రకాశం పంతులు గారు ఎందుకు పేరు పెట్టరు? ఎవరి పేరు మీద అయితే త్యాగానికి గురైందో ఈ ఆంధ్ర రాష్ట్రం. నిన్న ఆర్యవైశ్యులకు ఒకటే మాట ఇచ్చాను, పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవటం ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్రుడి గౌరవం, అది అవసరం. అది అందుకనే రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజున, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా మనం ప్రకటించబోతున్నాం జనసేన ప్రభుత్వం రాగానే.
అలాగే అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది. దీనిని శతాబ్ది ఉత్సవాలు జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం. అలాగే మనకి కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తాం. గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం. అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు. 3 నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం. అలాగే పాలకొల్లు ప్రాంతంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించడానికి విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పథకాన్ని జనసేన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 6 నెలల నుంచి 9 నెలల లోపు అమలు చేసి పెడతాం. అలాగే యలమంచిలి మండలంలోని గ్రామాల చివరి ప్రాంతాలు అవటం, టైలెండ్ ఏరియాస్ అవటం వలన 2వ పంటకి సాగునీరు రావటం లేదని చెప్తా ఉన్నారు. మేము బ్యాంక్ కెనాల్కి ఎగువనున్న మనకి దొంగరాయపాలెం అనే గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్కి గోదావరిని నీరు పంప్ చేసి యలమంచిలి మండల టైలెండ్ ఏరియా గ్రామాలన్నింటికి పంపించి 2వ పంటకి సాగునీరు అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక ప్రకటన మా తరపు నుంచి ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఖచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే వర్తింపజేస్తాం. అందుకని ఒక న్యూ పే కమిషన్ ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే జీతభత్యాలు వస్తాయో అంతే సరి సమానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు కూడా జీతభత్యాలను వచ్చి ఏర్పాటు చేయిస్తాం. ఈ మధ్యకాలంలో 33% చంద్రబాబు గారు చెప్పినట్టుగా 22, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 26 కాకుండా మేము 1/3 33% ఇంటరిమ్ రిలీఫ్ ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ మేము అందజేసి పెడతాం. అలాగే నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి నా కష్టాలు తెలుసు. సొంత ఇళ్లుండవు. అందుకని లంచాలతో ఇల్లు కట్టుకు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి టౌన్ సిటీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్తో హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన సొంత ఇంటిని కలని సాకారం చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉపాధ్యాయులు పని వేళలను, పని పద్ధతులను, వేతనాలను, విధి విధానంలో వారి పాత్రను మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉండటానికి సరికొత్త ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొస్తాం. అంటే ఒక కొత్త ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల కోసమే పనిచేయాలి కానీ తెలుగుదేశం నాయకులకో, వైసీపీ నాయకులకో వీళ్ళ కోసం పని చేయకూడదు. ఆ పద్ధతిని మార్చి తీరుతాం. కేవలం ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్యను బోధించే వాళ్ళుగా నిజంగా అపర సరస్వతిలాగా ఉండాలని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని కేవలం వారి చదువులకి, విద్యార్థులకి పరిమితం చేసే బాధ్యతని జనసేన ప్రభుత్వం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ద్వారా తీసుకొస్తాం. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్న వారిని అర్హతలకు అనుగుణంగా క్రమక్రమంగా ఒక నిర్ణీత సమయంలో వారిని రెగ్యులరైజ్ చేసి పెడతాం. నేను చాలా ఇబ్బందులు పడి నేను జనసేన స్టార్ట్ చేసేటప్పటికి నాకు అన్ని ప్రతికూల పరిస్థితులు లేవు. ఒక్కళ్ళు అండగా లేరు. ఎవరు నా గుండె ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఎంతమంది సొంత వాళ్ళు ఉన్నారో తెలీదు. నాకుంది. నేను ఎవరు నమ్ముతానంటే ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే నాకు అండగా ఉంటారో వాళ్ళకి నేను సలాం కొట్టేస్తాను.
అనుకూల పరిస్థితుల్లో అందరం ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడే కదా మనిషి కావాల్సింది. నా జీవితం అంతా నేను చెప్పాను, చిన్న పాటి సుఖం కూడా నాకు ఎప్పుడు దొరకదు, ఎప్పుడు తపన పడాలి. జనసేన పెట్టినప్పుడు నాకు ఏముందని ఆందోళన, నాకు ఎందుకు అవసరం ఏముంది? తెలంగాణలో ఆంధ్రుల్ని ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక భయానకమైన పరిస్థితిలో మనం లొంగేలా అయిపోయాం అందరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పెద్ద పెద్ద నాయకులు చెప్తాను, ఒక్కడికి దమ్ము లేదు తెలంగాణలో మాట్లాడడానికి, ఒక్కడికి గుండె దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. తెలంగాణ నాయకులు కనిపిస్తే నేను గౌరవిస్తాను, కానీ నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపను. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విధంగానే జనసేన ఉంటుంది, తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన ఉంటుంది. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పడేసే బిస్కెట్లకైతే జగన్మోహన్ రెడ్డి గారిలో వెళ్ళి నేను టీఆర్ఎస్తో కలవాలి. మనకి కేసీఆర్ గారి నాకు గౌరవం ఉంది. ఒక ఉద్యమాన్ని బలీయంగా నడిపిన వ్యక్తి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా నేను ఇస్తాను. వారిని కోరుకుంది కూడా నేను. నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఒప్పుకుంటున్నాం, మేము ఫైట్ చేస్తామంటే, అసలు మీరు 5 సంవత్సరాలు ఎందుకంటే వెయిట్ చేశారు? నిజంగా మనసే ఉంటే మీరు 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, నిజానికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని మీకు మనస్సు వాంఛ ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు? మీరు మొన్నటి మాట్లాడి ఉండొచ్చు కదా. ఏ రోజున మీరు మాట్లాడలేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కూడా మీరు ఆ తెలంగాణ మేము ప్రభుత్వాన్ని నమ్మమని చెప్పారు, కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అన్న ఒక్క రోజున కూడా మీరు మాట్లాడలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు మేము అడ్డు కాదన్నారు. మీరు అడ్డొస్తారో లేదు, మీరు అడ్డొచ్చిన పోలవరం కట్టి తీరుతాం, అది వేరే సంగతి, అది వేరే పద్ధతి. నేను అనుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనకి కేసీఆర్ గారు ఉన్నారు, మీరు ఇదే